బతుకు తెరువు కోసం చాలా మంది విదేశీ బాట పడుతున్నారు. అయితే వారిని ఏజెంట్లు అనేక విధాలుగా మోసం చేస్తుంటారు. ఇలాంటి ఉదంతాలు ఏదో విధంగా బయటకు వస్తూనే ఉంటాయి. తాజాగా అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ వ్యక్తి అక్కడ అనుభవిస్తున్న ఇక్కట్ల గురించి, ఆయన పడుతున్న బాధల గురించి చెబుతూ ఓ వీడియోను షేర్ చేశారు. నేను చచ్చిపోయినా కూడా అడిగేవాడు లేదు సార్. నా పరిస్థితి ఇట్లుండాది. నాకు దయచేసి ఎవరైనా సాయం చేయండి సార్. ఈ ఎడారి నుంచి నన్ను బయట వేసేయండి, ఇంటికి వచ్చేస్తాను. ఈడున్నానంటే చచ్చిపోతాను సార్. ఇంక 2 రోజులు ఉంటే చచ్చిపోతాను. నా వల్ల కావడం లేదు సార్. చూడండి, చుట్టుకారము ఒక చెట్టు లేదు, చామ లేదు, ఒక మనిషి మాట్లాడేవాడు కూడా లేడు సార్. నాకు కనీసం మాట్లాడించేవాడు లేడు. తిన్నావా, చచ్చినావా, ఏంపా, ఎట్లుండదు అని అడిగేవాడు లేదు సార్. నాకు నా బిడ్డలు గుర్తొస్తున్నారు. నేను బతకలేను సార్. దయచేసి ఎవరైనా నన్ను సాయం చేయండి. ఈ కోవిడ్ నుంచి నన్ను బయటపడేయండి సార్. ఏం చెప్పినా కూడా ఏజెంట్ కూడా కానీ నా మాట వినడం లేదు సార్. డబ్బులు కట్టు అంటున్నారు. నా కాడ అంత డబ్బులు లేదు. ఏం చేసేది సార్? నేను కూలి చేసుకుంటేనే పని జరుగుతుంది. ఏదో ఇక్కడ నాకు చెప్పిండే పని వచ్చేసి వేరే, ఇక్కడ చేపిస్తుండే పనులు వేరే. ఎవరికి అడిగినా నాకు పట్టించుకోవడం లేదు సార్. నా వల్ల కావడం లేదు. ఎవరైనా దయచేసి నన్ను గడ్డకేయండి సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను. నేను తనను కాపాడాలని, లేదంటే ఆత్మహత్య శరణ్యమని తన ఆవేదనను వీడియోతో షేర్ చేసుకున్నాడు. కువైట్లో దుర్భర జీవితం అనుభవిస్తున్నట్లు చెప్పాడు. తనకు ఒక పని ఇప్పిస్తామని చెప్పి మరో పని ఇప్పించి మోసగించారని తెలిపాడు. చుట్టూ ఇసుక దిబ్బలే ఉన్నాయని, కనీసం మాట్లాడేవారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎండతో తన ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని చెప్పాడు. యజమానులు పట్టించుకోవడం లేదంటూ వాపోయాడు ఆ వ్యక్తి. తనను ఆదుకోవాలని వీడియోలో చాలా దీనంగా చెప్పాడు. కువైట్లో సమస్యల్లో ఉన్న వ్యక్తిది అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్రికి చెందిన శివగా తేలింది.